హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఈ లోకంలో అనేకమైన వ్యాధులను చూస్తున్నాము. ఆ వ్యాధుల యొక్క కాన్సిక్వెన్సెస్ అనేది చాలా ఘోరంగా మనం చూస్తున్నాం. అటు రీతిగా హృదయం కూడా వాటన్నిటికంటే హృదయం అనేది ఘోరమైన వ్యాధి. అందుకే బైబిల్‌లో రాయబడింది, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన గనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రం చేసుకోవాలి. ఎందుకంటే మన హృదయంలో శరీరాశ, నేత్రాశ, జీవనము అనేకమైనవి మన హృదయంలో నుండి వెళ్తున్నాయి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా కుమార్తె నీ హృదయం నాకిమ్ము. కనుక దేవుడు మన హృదయము కావాలని అడుగుతున్నాడు. కనుక ఆయన మన ఆస్తులు కానీ, మన అంతస్తులు కానీ ఆయన మన దగ్గర నుండి ఆయన కోరలేదు. కానీ మన హృదయాన్ని ఎప్పుడైతే ఆయనకి అర్పిస్తామో మన హృదయాన్ని ఆయన అందంగా మరుస్తాడు. మనం బైబిల్లో చూసినట్లయితే ఆదికాండము 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. కనుక దేవుడు ఆకాశముని యొక్క సృష్టిని సృజించినప్పుడు మొట్టమొదట ఇట్ వాజ్ ఎంపటీ, చీకటిగా ఉన్నది, ఏమీ లేదు. అయితే దాన్ని దేవుడు తీసుకుని అందంగా తయారు చేశాడు. అటు రీతిగా మన హృదయాన్ని కూడా దేవునికి ఇచ్చినట్లయితే, మన హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మన హృదయాన్ని ఎంతో అందంగా మలుస్తాడు. మనల్ని బట్టి మరో కొంతమంది, అనేక మంది ఆయన దగ్గరికి వచ్చేటకు ఆయన ఏర్పాటు చేస్తాడు.